జగదాత్రి అప్కమింగ్‌లో ఏం జరుగుతుందో వీడి ద్వారా తెలుసుకుందాం. జగదాత్రి మీద నిందలు వేస్తూ ఉంటుంది ఆదిలక్ష్మి. డబ్బును కాజేసి జగదాత్రి రూమ్‌లో పెట్టేస్తుంది. ఈలోపు నిషి, వైజయంతి వాళ్ళు ఆ డబ్బు చూసి ఇదంతా పక్కా ప్లాన్‌తో చేశారని చెప్పేసి నిషి మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పటికిప్పుడు 5,00,000 ఎలా సాధించుకొని తీసుకొస్తాడు కేదార్? అందుకే ఈ జగదాత్రి డబ్బులు మాయం చేసి అవి అమ్మి వేరే నగల రూపంలో తీసుకొస్తాడు. అది జరిగింది అనేసరికి ఏం మాట్లాడుతున్నావు నిషి? నేనెందుకు డబ్బు మాయం చేస్తాను? నగలెందుకు మాయం చేస్తాను? ఇదంతా కాదు కానీ ఆ జగదాత్రి రూమ్‌లో చూస్తే సరిపోతుంది కదా! తను దొంగతనం చేసిందా లేదా అని ఆదిలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే నేనెందుకు చేస్తాను పిన్ని? నాకేమవసరం? ఏందమ్మీ ఇక తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉండవా ఏంది? ఒక్క రోజుకు 500 సంపాదించని ఈ జనరేషన్‌లో ఒక్క రోజుకు 5,00,000 ఎలా సంపాదిస్తాడు నీ మొగుడు? అందుకని ఎవరు చూడముందుకు ఈ నగలు డబ్బు మాయం చేసి అప్పుడు నీ మొగనికి అందేలా పక్కాగా ప్లాన్ చేశావని అర్థమవుతోండది. కౌశికి తన చేతులతో అమ్మవారి దగ్గర డబ్బు నగలు పెట్టిన తర్వాత అట్టెట్ట మాయమవుతావు? ఇక ఇదంతా కాదు వైజయంతి గారు, తన రూమ్‌లో చూస్తే సరిపోతుంది కదా అని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటుంది. సరే, మీరందరూ కలిసి నా మీద ఇంతలా నిందలు వేస్తున్నారు కదా అని చెప్పేసి ధాత్రి అంటుంది. అంతలా ఎందుకు భయపడుతున్నావే? ఏ తప్పు చేయలేదు. ఏ నగలు దొంగతనం చేయనప్పుడు నువ్వెందుకంత కంగారు పడుతున్నావు? పదండత్తయ్య అని చెప్పేసి రూమ్లో మొత్తం వెతుకులాడుతూ ఉంటారు. ఇక అంతా చూస్తుండగా అమ్మ నిషి బెడ్ కింద చూడు అని చెప్పేసి ఆదిలక్ష్మి అంటుంది. అప్పుడు వెంటనే ఆదిలక్ష్మి చెప్పినట్టు బెడ్ కింద చూసరికి రెడ్ కలర్ మూట కనిపిస్తుంది. ఆ రెడ్ కలర్ మూట ఇక నిషి చేసి పట్టుకుంటుంది. ఎంత మోసం! ఏది జగదాత్రి, ఇదే నన్ను మోసం చేసేది? నేను ఎంతలా నమ్మింది? మేము ఎన్ని మాటలన్నా కౌశికి మాటను ఒమ్ము చేసా ఉండవు అని చెప్పేసి అందరూ కలిసి జగదాత్రి మీద నిందలు వేస్తూ ఉంటారు. ఇంత నీచంగా ఆలోచిస్తావని కల్లో కూడా అనుకోలేదే. ఇలా డబ్బును మాయం చేయడమేంటే? అసలు ఇక నాకు చాత కాదని ఛాలెంజ్‌లో తప్పుకుంటే సరిపోయేది కదా! ఇలా దొంగతనం చేసి ఇలా నీ భర్తకు ఇక గెలిపించాలని ఎలా నాటకం ఆడుతున్నావే? డబ్బు కోసం ఇలా ఇంట్లో నగలు దొంగతనం చేస్తావా? లేదు యువరాజ్, మీరందరూ కలిసి పొరపాటుగా అర్థం చేసుకుంటున్నారు. ఆ నగలు, ఆ మూట నా గదిలోకి ఎలా వచ్చిందో నాకు తెలీదు. ఎలా వచ్చిందో నాకు తెలుసమ్మీ. నీ మొగన్ని గెలిపించడం కోసం అప్పుడే మాయం చేశావని నాకు అర్థమవుతూ ఉండది అని వైజయంతి అంటుంది. ఇదిగో కౌశికి, ఇప్పటికైనా జగదాత్రి కేదాల గురించి అర్థం చేసుకుంటావా? నిన్ను నమ్మించి ఎంతలా మోసం చేస్తూ ఉండారో ఇప్పటికైనా అర్థం చేసుకుంటావా? ఇలాంటి వాళ్ళన నమ్మి ఇంట్లో పెట్టుకోవడం, ఇలాంటి వాళ్ళకు ఇంట్లో స్థానం కాదు కదా, ఇంటి ముంగట కూడా స్థానం లేదు అనే విధంగా జగదాత్రిని నానా మాటలు అంటూ ఉంటుంది. మీరు అరచి ఏం లాభం లేదు. ఒక్కసారి ఆ మూటలో ఏముందో చూస్తేనే కదా మీరప్పుడు నిందలు వేస్తే పడ్డానికి. అవును పిన్ని, ఒక్కసారి ఆ మూట తెరిచి చూస్తేనే కదా అందులో ఏమున్నాయో తెలిసిపోతాయి. లేని నిందలు వేయడమేంటి? ఆ మూటలో ఏముందో నిజం కూడా బయటపడుతుంది కదా అనేసరికి వెంటనే నిషి ఆ మూటను ఓపెన్ చేస్తుంది. అందులో అప్పాలుంటాయి. అప్పాలను చూసి అందరూ షాక్ అయిపోతారు. అప్పుడు ఆదిలక్ష్మి నిజాన్ని బయట పెట్టేస్తుంది. ఏంది గీ అప్పాలు ఉండది అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, అదేంటి ఆ క్లాత్లో నగలు డబ్బులు ఉండాలి కదా, ఇప్పుడు అప్పాలు ఉన్నాయేంటి అని ఆదిలక్ష్మి నోట నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడు వెంటనే కౌశికి, ఉండాలా? ఉండాలంటే అదేదో నువ్వు కావాలని చెప్పేసి జగదాత్రి రూమ్లో తనని దొంగను చేయడానికి ఆ మూటను తీసుకొచ్చి నువ్వు పెట్టినట్టుగా మాట్లాడుతున్నావేంటి అత్తయ్య అని కౌశికి అంటుంది. నువ్వు అడిగిన దాంట్లో నిజం ఉంది వదిన. ఏం మాట్లాడుతున్నావు జగదాత్రి? అవును, పిన్ని నన్ను దొంగం చేయడానికే మీరు అన్న పదాలు మాత్రం అవన్నీ నిజమే. ఒక్క నిమిషం వదిన అని చెప్పేసి వెంటనే తన రూమ్లోకి వెళ్తుంది జగదాత్రి. తన రూమ్లోకి వెళ్ళి, ఏంటి అందరు కలిసి నా మీద లేనిపోని నిందలు వేస్తున్నారా? ఆ జగదాత్రి దొంగతనం చేసి నా మీద కావాలని నిందలు వేస్తూ ఉండదు అని చెప్పేసి ఇక ఆదిలక్ష్మి అంటూ ఉంటుంది. నువ్వు ఏ తప్పు చేయలేదు కదా పిన్ని, ఇప్పుడు నిజమేంటో బయటపడుతుందని చెప్పేసి తన గదిలో ఉంచాలి. ఇక వెంటనే బ్యాగ్ తీసుకొచ్చి తన రూమ్లో ఆ బ్యాగు అందరి ముంగట ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసి చూసేసరికి అందులో నగలుంటాయి. ఆ నగలను చూసి ఆదిలక్ష్మి ఇక ఇంట్లో వాళ్ళందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక కావాలని నన్ను దొంగను చేయడానికి పిన్ని గారు నగలు అక్కడ కొట్టేసి నా రూమ్లో పెట్టారు.
మీరు ఇందాక నన్ను కిచెన్లోకి వెళ్ళమన్నప్పుడు నిన్ను వంట చేస్తున్న సమయంలో అందరూ మాట్లాడుకుండగా ఆదిలక్ష్మి పిన్ని ఆ దొంగతనం చేసింది. ఆ టైంలో తన మీద అనుమానం వచ్చింది. ఏంటబ్బా అని చూసేసరికి ఆ నగలు కొట్టేసి నా గదిలో ఇలా మూట కట్టి పెట్టింది. అప్పుడు నిజాన్ని బయట పెట్టదాకా అందుకే నేను వెయిట్ చేశాను. అప్పుడే నిలదీసి అడిగేదాన్ని, కానీ అందరికీ ఆ నిజం తెలియాలి కదా అని చెప్పేసి ఇంతసేపు ఆగాను వదిన అని చెప్పేసేసరికి ఆదిలక్ష్మి ఇక వణికిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ దొంగతనం అని చెప్పేసి నిజాయితీగా జగదాత్రి నిరూపించింది గనక. నిజమేనత్తయ్య, నువ్వు జగదాత్రిని దొంగని చేయడానికి ఇదంతా నాటకం అడవా? అది కాదు కౌశికి. చి, ఇంత నీచంగా ఇంత ఇంట్లో వాళ్ళ మీద ఇలా పగ తీర్చుకునడానికైనా నా ఇంటికి అడుగు పెట్టావు. అమ్మో అమ్మో అమ్మో, ఇక కావాలని నగలు కొట్టేసి ఇలా చేస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ఇక జగదాత్రి మీద నిందలు వేయడానికి ఇలాంటి నీచమైన పని చేసింది కాకుండా ఆమెని నిందల పాలు చేస్తూ ఉండవు అని వైజయంతి అంటూ ఉంటుంది. అయినా నీకు నీ కోడలికి తొందరపాటు ఎక్కువ కదనే. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఆ అమ్మాయిని నానా మాటలు అన్నారు. కనీసం ఆ మూట ఇప్పినాకైనా కనీసం మాటలు కూడా చూడముందుకే అప్పుడు ఆ మూట చూసేసరికి ఉక్రోషం పొంచుకొచ్చి జగదాత్రి తప్పు చేసిందని మీకు కూడా ఇక ఇష్టం ఉన్నట్టు మాట్లాడరు. చి, ఇంత నీచంగా ఇలా చేసి అసలు ఏం సాధించాలనుకుంటున్నారు అని ఈ విధంగా ఈ విషయాలన్నీ సురేష్కి చెప్పి ఎలాగైనా మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపిస్తాను. ఇక క్షమించు కౌశికి, నేను కావాలని చేయలేదు. ఇలా ఎన్నోసార్లు జరిగింది, అయినా భరించాను. అది సురేష్ కోసం. కానీ మీరు ఇలా నీచంగా ఆలోచించి నా కుటుంబం పరువు తీయాలనుకున్న వాళ్ళు ఈ ఇంట్లో మీకు స్థానం లేదు. వెంటనే ఇక మీరు బయటికి వెళ్ళండి. వదిన, ఏంటి వదిన అలా మాట్లాడుతున్నారు? ఏంటి జగదాత్రి, ఇలా ఎన్నిసార్లు లేనిపోని నీ మీద నిందలు వేస్తూ ఉంది. అంతేకాకుండా నిజాన్ని ఇప్పుడు బయట పెట్టావు. అదే నిజం చెయ్యని తప్పు నీ మీద నింద పడితే అప్పుడు పరిస్థితి ఏమైంది? ఆఖరికి నేను కూడా నమ్మాల్సి వచ్చింది. కానీ ఇలా మా అత్తయ్య ఇలా అందరి కొంపను కూల్చి కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకున్న ఇలాంటి ఆవిడ ఇంట్లో ఉన్న ఎప్పటికీ ప్రమాదమే. అమ్మ కౌశికి, వెంటనే ఆదిలక్ష్మిని బయటి గంటే అమ్మి అని ఈ విధంగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అక్కడ నక్లీస్ కోసం అని చెప్పేసి ఇక కేదార్ నాన్న తంటలు పడుతూ ఉంటాడు. అక్కడ ఫింగర్ ప్రింట్స్ ద్వారా అక్కడ వెంటనే ఆ ఇంటి పెద్ద మనిషి ఫింగర్ ప్రింట్స్ దీన్ని అటాచ్ అవుతాయి. అప్పుడు వెంటనే జగదాత్రి చెప్పినట్టుగా ఆ నాటకం బయటపడుతుంది. ఆ టైంలో ఇంటి వాడే ఇక ఈశ్వరుని కూడా దొరకడన్నట్టుగా ఆ ఇంటి దొంగే కేదార్ పట్టేసుకుంటాడు. ఆ ఫింగర్ ప్రింట్స్ ద్వారానే ఇక కేదార్ ఆ ఇంటి వాడే దొంగతనం చేసినట్టుగా కనిపిస్తుంది. వెంటనే ఇక నిజాన్ని బయట పెట్టడానికి హారం దొరికినట్టుగా నాటకం అన్నట్టు జగదాత్రి చెప్పినట్టుగా ఇక కేదార్ చేస్తాడు. ఈలోపు హారం దొరికినట్టుగా అనేసరికి వెంటనే హారం దొరికిందా, అలా ఎలా దొరుకుతుంది, దొరకదు కదా అన్నట్టుగా ఒక్కసారిగా స్లిప్ అయిపోతాడు. నాకు తెలుసు మీరు హారం దొరకకుండా ఏం చేశారో తెలుసు. ఆస్తి పేపర్లు నీ పేరు మీదకి ఎలా రావాలో కూడా పక్కాగా ప్లాన్ చేశారో తెలుసని ఒక్కటి లాగిపెట్టి కొట్టేసరికి నిజాలన్నీ బయట పెట్టేస్తారు. చి, ఇంత నీచంగా ఊరికట్టావా? నన్ను చంపి ఆస్తి మొత్తం నీ చేతి మీదకి రావడానికి ఇంత ప్లాన్ చేస్తావా అని ఆ పెద్దావిడ అతన్ని తిడుతూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ బాబు. ఇక నిజాన్ని వీని నిజస్వరూపాన్ని బయట పెట్టినందుకు నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? అనుకున్నట్టు ప్రకటన ప్రకారం నీకు 5 లక్షలు కాదు బాబు, 10 లక్షలైనా ఇస్తామని చెప్పేసి, వద్దండి నాకు 5 లక్షలు చాలు అని చెప్పేసి ఇక అనుకున్నట్టు అక్కడ కేసు గెలుస్తాడు. 5 లక్షలు సంపాదించి ఈలోపు కేదారు నగలు పట్టుకొని ఇక వెంటనే జగదాత్రి పూజ దగ్గరికి వస్తాడు. అక్క, ఇక నేను సంపాదించానక్క అని చెప్పేసరికి ఇంట్లో వాళ్ళందరూ స్టన్ అయిపోతారు. కౌశికి మాత్రం చాలా మురిసిపోతూ ఉంటుంది. ఇక ఈలోపు మాత్రం ఇక పూజలో అనుకున్నట్టుగా కూర్చుంటున్న సమయంలో అయినా ఈ ఒక్క రోజులో కష్టపడి సంపాదించిందేనా? నువ్వు ఏం చెప్పావు? మీరు 5 లక్షలు కావాలన్నారు. అయినా ఎలా తీసుకొస్తే ఏంటి? దొంగతనం ఏది చేయకుండా కష్టపడి సంపాదించిన సంపాదన అది. నేను కష్టపడ్డాను అనేది నా మనస్సాక్షికి తెలుసు. నా భార్యకు చిన్నతనం చేశారని ఒకే ఒక్క ఆలోచనతో ఇప్పుడు నా భార్యకి ఇలా సొమ్ము తీసుకొచ్చి పెట్టాను. మీరు అడిగిన దానికి ఛాలెంజ్ ప్రకారం కేదార్ తీసుకొచ్చాడు. పూజలో పెట్టేస్తే సరిపోతుంది. అత్తయ్య,
పూజ అయిపోయిన తర్వాత నీ కట్టుబట్టలతో నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు, ఏం జరిగింది అని చెప్పేసి ఇక జగదత్రిని అడుగుతూ ఉంటారు. జరిగిన విషయం చెప్తుంది. అమ్మో, అత్తయ్య ఇంత తెలివితో నీ మీద నింద వేయాలనుకుందా? మామూలు జగదాత్రి అనుకుంటుందా? ఒక్కసారి తన్ని విజువల్ చూపిస్తే తను వణికిపోయి మంచాల పడి లేవని కూడా లేవదు. ఈలోపు పూజారి గారు అందరినీ కూర్చోబెట్టి పూజ జరిపిస్తూ ఛాలెంజ్లో